మామిడి పండ్లు అయిపోతున్నాయి కదా! పల్పును తీసి ఇలా బాటిల్‌లో స్టోర్ చేసుకోండి. ఎలా చేసుకోవాలో స్టోర్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే వీటితో ఏమేమి చేయొచ్చో కూడా చెప్తాను. దీన్ని తయారు చేయడానికి ముందు బాగా పండిన మామిడి పండ్లను తీసుకొచ్చుకొని వాటిని 2 గంటలు నీళ్ళలో నానబెట్టేసుకోండి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా పల్పు తీసుకొని ఇలా స్ట్రెయినర్‌తో ఎలాంటి పిప్పి రాకుండా ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. వడగట్టిన ఈ పిప్పిని మొత్తం ఒక నాన్ స్టిక్ ప్యాన్లో వేసి వేడి చేసుకోవాలి. మామిడి పండు గుజ్జు వేసుకున్నాక చక్కెర వేసుకోవాలి. ఈ 2 కప్పుల గుజ్జుకి మనం 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఇంకా తీపి ఎక్కువ కావాలంటే టేస్ట్ చూసుకొని ఇంకా వేసుకోవచ్చు. షుగర్ వద్దు అనుకుంటే మిశ్రీ పౌడర్ అలాగే బెల్లం కూడా వేసుకోవచ్చు. షుగర్ కరిగి ఈ పల్పు దగ్గర పడే వరకు దీన్ని వేడి చేసుకోవాలి. ఇది ఉడుకుతున్నంతసేపు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూను వెనిగర్ వేసుకోండి. ఇలా వెనిగర్ వేయడం వల్ల మనకి ఇది 6 మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. దీన్ని హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ప్యాక్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళకు తినాలి అనిపించినప్పుడు బ్రెడ్ పైన జామ్‌లాగా కూడా వేసుకొని తినొచ్చు. దీన్ని ఇలా ఎంతసేపు ఉడికించాలి అంటే మనం ప్లేట్ పైన వేస్తే ఇది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా స్ట్రెయిట్ లైన్‌గా ఇది జారాలి. ఇక్కడ పైన చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి దీని కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి దీన్ని మొత్తం చల్లారనివ్వాలి. ఇది మొత్తం పూర్తిగా చల్లారాక మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్నాక దీన్ని గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ ఉంటుంది, బయట 1 మంత్ ఉంటుంది. హాస్టల్లో ఉండే పిల్లలకి ప్యాక్ చేస్తే మాత్రం చెప్పండి సన్లైట్ తగలద్దు, తడి తగలద్దని. బయట 1 మంతే ఉంటుందని. ఈ పల్పుని మనం ఎలా యూజ్ చేసుకోవాలో నేను ఇక్కడ 3 రెసిపీలు చూపిస్తాను. ఫస్ట్ చూపిస్తున్న 2 రెసిపీలో నేను మ్యాంగో ఫలుదా అది ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇంకోటి ఉడికించిన సాబుదానా. బ్రెడ్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని అడుగున వేసేసుకొని పైన ఈ మనం తయారు చేసుకున్న మామిడి పండు గుజ్జును వేసి పైనుంచి ఫలుదా వేసి పైనుండి చిన్నగా కట్ చేసిన మామిడి ముక్కలు, ఉడికించిన సాబుదానా, అలాగే మళ్ళీ పైనుంచి మళ్ళీ కొద్దిగా మ్యాంగో పల్పు వేసి పైన మళ్ళీ సేమ్ మనం కింద ఎలా బ్రెడ్ పెట్టి అలా చేసామో మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేయాలి. రిపీట్ చేసి పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు వేసి మీ పిల్లలు డ్రై ఫ్రూట్స్ తింటే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తినండి, చాలా బాగుంటుంది. ఇలాంటి వాటికి మనం బయట చాలా ఖర్చు పెడతాము, ఇది ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. రెండో రెసిపీకి కూడా సేమ్ రౌండ్గా కట్ చేసిన బ్రెడ్, ఉడికించిన సాబుదానా, ఫలుదా, మామిడికాయ ముక్కలు, కొద్దిగా పాలు, అలాగే పైనుంచి డ్రై ఫ్రూట్స్ తినేవాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని కూడా చల్లగా సర్వ్ చేయండి. ఇది కూడా చాలా బాగుంది. ఇక లాస్ట్ రెసిపీ మ్యాంగో ఫ్రూటీ. గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసి ఈ పల్పు వేసి చిల్డ్ వాటర్ పోసి కలిపేసి ఇవ్వడమే. మ్యాంగోస్ అయిపోకముందే మీరు తయారు చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.